నమస్తే, నా పేరు సుమలత. మీరు చూస్తున్నది ఈటీవీ 4U ఛానల్. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన వార్తా వివరాలు ఇప్పుడు చూద్దాం. రెండు కళ్ళైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిలో మరి ఒక రాజకీయ ఉద్యమకారుడిగానే కాకుండా సామాజిక ఉద్యమకారుడిగా దళిత పీడిత తాడిత ప్రజల యొక్క మరి సంక్షేమం కోసం విమోచన కోసం మరి ఎంతో కృషి చేసి నిరంతరం పోరాటాలు చేసినటువంటి గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు, పరిపాలనా దక్షుడు, మరి బాబూజీ అని అందరితో పాటు పిలువబడినటువంటి మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి జయంతి వేడుకలను భారతరత్న అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, అజాతశత్రువు, మనందరికీ ఆపద్బాంధవుడు అన్న జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి పురిటి నొప్పులతోనే ఉద్యమాలను స్టార్ట్ చేసి గర్భం నుండి బయటకు వచ్చినప్పటి నుండి ఉద్యమాల అడుగులో వేసి విద్యార్థి దశ నుండి మన సామాజిక ఉద్యమాలలో పోరాటాల్లో రాటుదేలి ఇప్పుడు రాజకీయాలలో కాకలు తీరినటువంటి మన అభిమాన పాత్రుడు, చిరునవ్వుతో అందరినీ ఆదరించే గొప్ప సహనశీలి తమ్ముడు సాబీర్ పాషా గారు కూడా రావడం మీరు చప్పట్లు కొట్టాలి, మనందరికీ ఆనందదాయకం. ఇప్పుడు జయంతి వేడుకల్లో భాగంగా ఆ మహనీయునికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నా, స్వాగతం తెలియజేస్తున్నా. చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి చెప్పలేకపోతున్నా. తర్వాత ఈ రోజున మన ఆ నాయకుడు దేశానికి సేవ చేస్తూ పుడితే ఇక్కడ మన గిరిజన నాయకుడు, మన శిష్యుడు, మంచి ఇప్పుడు అడ్వకేట్ వృత్తిలో రాణిస్తున్నటువంటి సామాజికమైనటువంటి చింతన కలిగిన తమ్ముడు రమేష్ నాయక్ బర్త్డే కూడా ఈరోజు. ఆ దండలు వేసిన తర్వాత చివరి అంకంలో తమ్ముడు కేక్ కటింగ్ కూడా ఉంటుంది. ఆయన మరి మన జాతికి, మన దేశానికి ఎంతో గొప్ప సేవ చేస్తూ అప్పుడు డిప్రెస్డ్ క్లాస్ లీగ్ అని సొంత పార్టీ పెట్టి ఆయన 14 మందిని రిజర్వ్డ్ క్యాండిడేట్లను నిలబెడితే అప్పుడు చట్టసభలు, పార్లమెంటు, అసెంబ్లీ ఏర్పడక ముందు జరిగింది ఇది. అప్పుడు ఆయన 14 మందిని కూడా గెలిపించాడు, 14 మంది గెలిచారు. సో అప్పుడు ఈయనను ఉప ప్రధాని కూడా చేయడం జరిగింది. తర్వాత 75, 76 ఎమర్జెన్సీ టైంలో ఆయన ఈ ఎమర్జెన్సీ కాలాన్ని అక్కడ జరుగుతున్న అకృత్యాల అరాచకాలను ఎదురు తిరిగి అంత సన్నిహితుడైనటువంటి ఇందిరమ్మకు సన్నిహితుడైనటువంటి వ్యక్తి బయటకు వచ్చి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సొంత పార్టీని పెట్టి ఆయన ఆ పార్టీ నుండి మరి పోటీ చేసి మొరార్జీ దేశాయ్ 77 తర్వాత జనతా పార్టీ ఏర్పడినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన ఎన్నో మంత్రివర్గ చేశాడు. ఈ విధంగా తన జీవితాన్ని సామాజిక విప్లవం కోసం, సామాజిక చైతన్యం కోసం, దళిత జాతుల విమోచన కోసం, భారతదేశం యొక్క సమగ్రత కోసం పాటుపడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇటు ఆయన పార్టీలో లేకుండా, రాజకీయంగా లేకుండా ఆయన వితౌట్ రాజకీయాలు పోరాటం చేస్తే రాజకీయాల్లో ఉండి మరి బాబు జగజీవన్ రామ్ గారు పోరాటం చేసి ఎంతో మన దేశానికి ఒక సమగ్రతను, ఒక అభివృద్ధిని తీసుకొచ్చాడు. మరి మనమంతా కూడా ఈ ఇద్దరు మహనీయులని మనము వారి సేవలని మనం మననం చేసుకుంటూ, స్మరణం చేసుకుంటూ ముందుకు సాగాలి. మరి ఈరోజు కొత్తగూడెంలో ఈ ఇద్దరు మహనీయుల పండుగల గిరాకీ లేదు. గిరాకీ ఎందుకు లేదంటే సోదరులారా, మరి అఫీషియల్గా చేయట్లేరు ఈ ఫంక్షన్ని. ఎవరు? మన అధికారులు, కలెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళు కానీ. అధికారికంగా చేస్తే దీనికి 1,00,000 బడ్జెట్ రిలీజ్ అయ్యేది, దానికి 1,00,000 బడ్జెట్ రిలీజ్ అయ్యేది. ఆ 1,00,000 బడ్జెట్ ఉన్నప్పుడు గిరాకీ బాగుండేది. నేనని వచ్చేటోళ్ళు. తర్వాత అధికారుల ముందు, కలెక్టర్ ముందు నేను చూపించుకోవాలని దర్పంతో ఉండేవాళ్ళు. ఈ రోజున వాళ్ళంతా కూడా ఇక్కడ అఫీషియల్గా లేదనేసరికి ఎవరి ఊర్లలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో గిరాకీలు ఉన్నా లేకున్నా కడ శ్వాస పోయే వరకు కూడా ఈ మహనీయుల జయంతులను నిర్వహిస్తాం. సామాజికమైనటువంటి సమన్యాయం కోసం పోరాడతాం. దళిత జాతుల విమోచనం కోసం, అదేవిధంగా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి భావ సారూప్యత ఉన్న వాళ్ళని కూడా గౌరవిస్తాం, ప్రొటెక్ట్ చేస్తాం, ఎస్కార్ట్స్ గా ఉంటాం, దురహంకారులను అంతం చేస్తాం. సో ఈ యొక్క బాబు జగజీవన్ రామ్ గారి జయంతి అందరికి మేలుకొల్పుగా ఉండాలని నేను సభాధ్యక్షత వహించిన కోరుకుంటూ మీ అందరి మధ్యలో నేను సెలవు తీసుకుంటున్నా. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని న్యూస్ అప్డేట్స్తో పాటు ప్రత్యేక వార్తా కథనాల కోసం చూస్తూనే ఉండండి
మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్. ఈటీవీ ఫర్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.